హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించిన స్టెప్స్ అలాగే ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరికీ వీడియో చేరుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది, 4వ తారీఖు నుంచి. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి. మీకు అదే మనకి మెయిన్ స్టెప్ అండ్ స్టార్టింగ్ స్టెప్ అదే రిజిస్ట్రేషన్. అలాగే పేమెంట్ చేయవలసి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం. మన ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా 1200 అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే ఇతర కేటగిరీ ఎస్సీ ఎస్టీ వీరైతే 600 పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసేయండి. మనకి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అయితే ఛాన్స్ ఉంది. నేను మీకు ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తాను, అందరూ చూడండి ఒకసారి షెడ్యూల్ క్లియర్గా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సర్టిఫికెట్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు ముందుగానే సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోండి, కావాల్సిన సర్టిఫికెట్స్. నేను ఆ సర్టిఫికెట్స్ రిక్వైర్డ్ కూడా ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, అందరూ కూడా చూసుకోండి ఒకసారి. అవన్నీ కూడా ఫస్ట్గానే రెడీగా పెట్టుకోండి. మనకి అవన్నీ కూడా ఒక వాడు సెంటర్ అనేది అలర్ట్ చేస్తాడు, ఆ సెంటర్కి తీసుకెళ్ళి అవన్నీ కూడా వెరిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఇదే మనకి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇదే వెబ్ ఆప్షన్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక 5000 వచ్చినా 6000 వచ్చినా ఒక 10,000 వచ్చినా ర్యాంకు, దాన్ని బట్టి మీరు ఒక 5 కాలేజీలే 4 కాలేజీలే కాదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. ఎవరైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వారికే సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకి ఎంసెట్తో పోలిస్తే ఈ సెట్కి చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 10% సీట్స్ అయితేనే కేటాయిస్తాడు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఒక పలానా కాలేజ్ భీమవరం ఉందనుకోండి, ఒక ఎస్ఆర్కేఆర్ కాలేజ్ తీసుకున్నారనుకో, ఆ కాలేజ్ ఎన్ని బ్రాంచెస్, నాకు ఈ బ్రాంచెస్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏ విష్ణు కాలేజ్ లేకపోతే ఇంకో కాలేజ్, మీకు నియర్గా అలాగే మంచి కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ అవి పెట్టుకుని బ్రాంచెస్ కూడా మంచి బ్రాంచెస్, అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ ఏవైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో బ్రాంచ్ అది పెట్టుకుని ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగానే మీరు ఒక ఆర్డర్ అయితే ప్రతి ఒక్కరు కూడా పేపర్ మీద నాకు ఈ కాలేజ్ ఈ బ్రాంచ్, నెక్స్ట్ ఈ కాలేజ్ ఈ బ్రాంచ్, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆర్డర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే ఉందో షెడ్యూల్ ఇస్తాను కదా, ఒకసారి చూసుకోండి. ఆ డేట్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఒక 40 నుంచి 50 ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎవరికైతే 10,000 వచ్చినా 15,000 వచ్చినా అలాగే 25,000 వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రతి ఒక్కరికి కూడా సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఓకే చేసిన తర్వాత మనకి ఒక రోజు అయితే మీరు ఏమైనా తప్పులు పెట్టినా లేకపోతే ఒకసారి సరి చేసుకోవాల్సి వచ్చినా మనకు ఒక రోజు అయితే ఇస్తాడు. ఆ రోజు మీరు ఏమైనా ఆర్డర్ పైకి కిందకి పైకి మార్చుకోవాలన్నా ఆ రోజు మార్చుకోవాలండి. మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన ఫ్రీజ్ చేసేస్తాం కదా, ఫ్రీజ్ చేసిన తర్వాత ఒకరోజు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందండి. 13వ తారీఖున సీట్స్ అయితే అలాట్ చేస్తాడు. సీట్స్ అలాట్ చేశాక మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలండి కాలేజ్కి. ఒకసారి మీరు ఫిజికల్గా కాలేజ్కి అయితే వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా బ్యాగ్ చదువుకుని కాలేజ్కి వెళ్ళిపోవడమే. అది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.